నమస్కారాలు. ఈరోజు ఆపరేషన్ కగార్ 2కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నలికంటి సత్యం గారి పేరు మర్చిపోయాను. ఆపరేషన్ కగార్ 2కి వ్యతిరేకంగా అంటే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆపాలని చెప్పేసి మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము చెప్పేది ఆపరేషన్ కగార్ 2ను బేషరతుగా ఆపివేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించాలి అని చెప్పి మేము కోరుతున్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఫ్యాసిస్టు ఆర్ఎస్ఎస్ యొక్క గైడెన్స్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. దీనికి రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ విలువలన్నా, మానవ విలువలన్నా ఏ విలువల పట్ల కూడా ఏ మాత్రం కూడా నమ్మకం లేనటువంటి ప్రభుత్వం ఇది. మొదట్లో మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం, చర్చలు జరుపుతాం, అవకాశం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు మనందరం కూడా చెప్పాం వాళ్ళతో చర్చలు జరపండి అని. మావోయిస్ట్ పార్టీలో చాలా రకాల విభేదాలు కూడా వచ్చినాయి. చర్చలకు సిద్ధమే కాదు, సాయుధ పోరాట విరమణ కూడా చేస్తాం అని కూడా వచ్చింది ప్రతిపాదన. సాయుధ పోరాట విరమణే కాదు, కొంతమంది అయితే ఆయుధాలతో సహా మేము లొంగిపోతామని చెప్పడమే కాదు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దగ్గర చాలా పెద్ద నాయకులే ఆయుధాలు ఇచ్చి కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇట్లా అనేక మెట్లు దిగారు వాళ్ళు, ఒక్క మెట్టు కాదు. ఇన్ని మెట్లు దిగిన తర్వాత కూడా ఇంకా మేము వాళ్ళని చంపుతాం, పగదీర్చుకుంటాం, ఏం వేస్తాం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది సరైనది కాదనేది మా వైఖరి. ఈరోజు టీవీలో పొద్దున చూస్తే దేవ్జీ గారు కూడా, గణపతి గారు కూడా రకరకాల పేర్లతో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటిది చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఆరోగ్య సమస్యలతో వచ్చి హిడ్మా గారు కూడా బహుశా ఆయన మీద కూడా కొంతమంది అనొచ్చు, వారు కూడా సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు చంపారనేటువంటి. అది కరెక్ట్ కాకపోవచ్చు, లేదా వైద్య పరీక్షల కోసం వాళ్ళు విజయవాడ వస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడో హాస్పిటల్లోనో ఇంకొక చోట దొరకబట్టి, అడవుల్లో దొరకబట్టామనే పేరుతో ఆయన కూడా మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపడం కావచ్చు. కాబట్టి ఎన్కౌంటర్ కాని దాన్ని కూడా ఎన్కౌంటర్గా క్రియేట్ చేసి చంపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదేదో బీజేపీ మాత్రమే చేస్తుందని కాదు, మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చి రావడంతోనే పెద్ద అగ్రనాయకుడు కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు గారు, ఏలియాస్ కిషన్జీ, వారిని అధికారంలో రావగానే తప్పింది, కాల్చి చంపింది. పాపం ఆమె మీద కొన్ని భ్రమలు కూడా ఉండే, కానీ ఆ భ్రమలను పటాపంచలు చేసి తన యొక్క స్వభావం ఏంటనేది నిరూపించుకుంది. కాబట్టి మనందరం కూడా గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా చెప్పారు, సాంబశివరావు గారు చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. లెఫ్ట్ పార్టీల యొక్క ఐక్యత, ప్రజా పోరాటాలు దీనికి సంబంధించి మనం ఎలా ఉన్నా మన శత్రువు అయితే మనం కలుపుతున్నాడు. ఏంటంటే వాడు బుల్డోజ్ చేస్తున్నాడు. అది మామూలు శత్రువు కాదు కదా, ఏదో మామూలుగా ఉండేటువంటి ఆర్డినరీ బూర్జువా పార్టీ అయితే వాళ్ళ తరహాలోనే వాళ్ళు మన మీద దాడి చేసేవాళ్ళు. కానీ ఇది ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళు నువ్వు నేను అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా దుర్మార్గంగా అణిచిపారేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. కాబట్టి ఈ పరిస్థితులలో అనివార్యంగా మరి ఆ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఏముందనేది పక్కన పెడితే లెఫ్ట్ ప్రజా సంఘాలన్నీ ఒక వేదిక మీదకి రావాల్సిన పరిస్థితులు కూడా కనపడుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా. మనం చూసి ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ పిల్లలు, అట్లానే మిగతా వాళ్ళందరూ కూడా, లేదా పీడిఎస్యు కానీ ఇంకా ఇతర అనేక డిఎస్ఓ కానీ, మొత్తం వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క త్రాటి మీదకి రావాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. మనం కనుక దాన్ని గుర్తించకపోయినా గుర్తింపు చేసే పరిస్థితుల్లో శత్రువు కూడా ఉన్నాడు. డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాడు ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చి శాఖ సమావేశం పెట్టి 200-300 మంది గూండాలతో దాడి చేసిన తర్వాత ఇలా సోషల్ మీడియా మొత్తం వాళ్ళు చేస్తున్న కౌంటర్ దాడి ఏంటంటే లెఫ్ట్ విద్యార్థి సంఘాలే మా మీద దాడి చేసినాయి అని చెప్పి వాళ్ళు దారుణమైనటువంటి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. కాబట్టి ఎస్ఎఫ్ఐ మీద వచ్చిందా, ఏఎస్ఎఫ్ మీద వచ్చిందా, పీడిఎస్ మీద ఇంకో రోజు వచ్చిందా, డిఎస్ఓ మీద ఇంకో రోజు వచ్చిందా కాదు, అందరి మీద వస్తుంది. ఒక రోజు వెనక ఒక రోజు ముందు అందరి మీద వస్తుంది. వచ్చిన తర్వాత కాదు, ఆల్రెడీ మనం
విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని, మన ట్రేడ్ యూనియన్లు చాలా గరిష్ట స్థాయిలో ఐక్యతని ప్రదర్శించి 30 కోట్ల మంది కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపించి మనం సమ్మెను జయప్రదం చేసినప్పుడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కూడా. తెలుగు రాష్ట్రాల్లో మనం ఎందుకు ప్రత్యామ్నాయం కాకూడదు అనేటువంటిది విధానాల పరంగా మనం ఆలోచించగలిగితే ఈ ఎన్నికలు, ఓట్లు, పొత్తులు, చిత్తులు ఎంత పక్కన పెడితే మనం ప్రజా సమస్యల మీద పోరాడు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది ఏంటంటే విద్యుత్ సంస్కరణ. వాడు తీసుకొచ్చినటువంటి విద్యుత్ చట్టం కనుక రేపు అమల్లోకి వస్తే తెలంగాణ అంధకారం అయిపోతుంది, విద్యుత్ ప్రైవేట్ పరం అయిపోతుంది. దీని మీద బాగా స్పందన వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాటి మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సింగరేణి గనులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే రేపు సింగరేణికి బొగ్గు లేనటువంటి సింగరేణిగా మారిపోతుంది. అప్పుడు కూడా విద్యుత్ సంక్షోభం వస్తుంది. తెలంగాణ అంటే సింగరేణి, తెలంగాణ అంటే విద్యుత్తు లేని తెలంగాణ ఊహించలేదు. ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి తెలంగాణ ఊపిరే తీసేటువంటి చర్యలు తీసుకుంటా ఉంటే దాని మీద ప్రజా ఉద్యమాలు ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం, ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం మన ముందు ఉంటే మనం వాటిని ఇంకా పట్టించుకోకుండా తెలంగాణ సింగరేణి పరిరక్షణ కోసం విద్యుత్ చట్టానికి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎజెండాలోకి పోయి, హిందూ మతం ఎజెండాలోకి పోయి, లేకపోతే విశ్వాసాల ఎజెండాలోకి పోయి, దేవుడు ఎజెండాలోకి పోయి మనం వాటితో కొట్లాడితే మనం డిఫెన్స్లో ఉంటాం. ప్రజలు మనల్ని స్వీకరించే పరిస్థితి లేదు. కానీ విద్యుత్ అనే పేరుతో, సింగరేణి అనే పేరుతో, ప్రజా సమస్యలు అనే పేరుతో, ఆర్టీసీ పేరుతో, విద్య పేరుతో, వైద్యం పేరుతో మనందరం ఐక్యమై ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాను ముందుకు తీసుకొస్తే వాడు మన చేతిలో చావు దెబ్బలు తింటాడు. మనం వాడి చేతిలో చావు దెబ్బలు తినడం కోసం వాడి ఎజెండాలోకి విశ్వాసాలు, దేవుడు, మతం ఇటువంటి అన్ని కూడా ఆ పనికిమాలిన ఇష్యూస్ కాకుండా ప్రజల్ని బాగా వేధించేటువంటి దైనందిన సమస్యలు అయినటువంటి విద్యా వైద్యానికి సంబంధించినటువంటివి వాటి మీద మనం ఒక కార్యాచరణ ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలందరికీ కూడా మా పార్టీ తరఫున కూడా సూచన చేసేది ఏంటంటే ఈ విద్యా వైద్యం అనేది మొత్తం ప్రజల యొక్క ఆదాయంలో లేదు, వాళ్ళ కుటుంబ ఖర్చులో 60-70% అయిపోతుంది. ఇవాళ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద మనం ఉద్యమం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా తెలంగాణలో కనుక ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తే 2000 సంవత్సరంలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా 2000 సంవత్సరంలో ప్రైవేటీకరణని 26 సంవత్సరాల క్రితమే వెనక్కి కొట్టినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్న పార్టీలందరికీ ఉంది. మనందరం అందులో భాగస్వాములమే, అందులో దెబ్బలు తిన్న వాళ్ళమే, తుపాకి గుడ్లకు ఎదురు వెళ్ళమే, మనందరం జైళ్ళలో ఉన్న వాళ్ళమే. మన ఆ పోరాట స్ఫూర్తిని మళ్ళీ మనం ఇక్కడ ముందుకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల్ని మనం వెనక్కి కొట్టగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలో కూడా మన శత్రువు ఎవడంటే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ అని కూడా మనం అనలేము. ఆ 2 పార్టీలు కూడా ఏ మేరకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా నిలబడగలిగితే ఆ మేరకు మనకు మంచిదే. ఎందుకంటే వాళ్ళ వెనకాల కూడా కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని పక్కన పెడదాం. కనీసం మనం లెఫ్ట్ వరకైనా సరే మనం ఏకమై ఒక ఎజెండాని సెట్ చేసి బుర్జువా పార్టీలు కూడా మనం కనుక గట్టిగా సెట్ చేయగలిగితే విద్యుత్ సమస్య మీద ఖచ్చితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అదే ఎజెండాలోకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది బీజేపీ వ్యతిరేక ఎజెండా. కాబట్టి బీజేపీ వ్యతిరేక ఎజెండాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటిని మనం పట్టుకోవాలి. ఆ పేరుతో మనం వాటిని ఏకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు పార్టీ గురించి, కగారి గురించి మనందరం ఆలోచిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ బాధితులు కానివ్వడం లేదు. మందటి సత్యరెడ్డి, విక్రమన్న, లేకపోతే మొదలుపెట్టి వాళ్ళ సూర్యనారాయణ, లేకపోతే ఇంకా మొత్తం సిపిఎం పార్టీ, అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ చేతుల్లో చనిపోయినటువంటి వాళ్ళే, అందరూ బాధితులుగా ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళు వాటిని ముందుకు తీసుకురాదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఇంకొక సమస్య. ఆ సమస్యను మనం అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ మీద వాళ్ళకుండే ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ హక్కులు కాపాడాలని మనం అంటున్నాం. 65లో చీలిపోయిన తర్వాత 78 వరకు హత్యాకాండ జరిగింది. దాంట్లో మేము దెబ్బతిన్నప్పుడు మేము అనేక రకాలైనటువంటి ఎదుర్కొన్నప్పుడు కూడా ఆనాడు భార్గవ కమిషన్ వేయాలని చెప్పి ఆ రోజు తాను వాటి మీద పెద్ద ఉద్యమాన్ని సుందరయ్య గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ దారుణాల మీద కమిషన్లు కూడా వేయించడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ నిర్బంధం ఎదుర్కొన్నా మళ్ళీ వాళ్ళ మీద ఎటువంటి జరిగినా కూడా ఖండించడం జరిగింది. ఈ రోజు కూడా అదే వైఖరితో మేము ఉంటాం కూడా భవిష్యత్తులో కూడా. కాబట్టి సైద్ధాంతికంగా ఎదుర్కోవటం, ఫిజికల్ అటాక్స్ నుంచి ఎదుర్కోవటం అదొక భాగం అయితే, రాజ్యం మన మీద దండయాత్ర చేస్తూ ఉంటే ఆ దండయాత్ర నుంచి కాపాడుకోవడం కోసం ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. ఆదివాసీలు 1000 మందిని ఇన్ఫార్మర్లు పేరుతో చంపుండొచ్చు,
ఆ చంపినప్పుడు కూడా మనం దాన్ని ఏమాత్రం కూడా మనం సమర్థించలేదు, మనం ఖండించాం. అటు రాజ్యం ఆదివాసీలను చంపింది, ఇటువైపు నుంచి కూడా ఆదివాసీలను చంపింది. ఆదివాసీలు చాలా పెద్ద ఎత్తున అటు పోలీసుల కంటే సైన్యం కంటే ఎక్కువ సంఖ్యలో, ఇటు నక్సలైట్ల కంటే ఎక్కువ సంఖ్యలో, నక్సలైట్లు అంటే పీపుల్స్ వారు లేదా మావోయిస్ట్ గ్రూప్, వాళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో, వీళ్ళకంటే వాళ్ళకంటే డబల్ ట్రిపుల్ సంఖ్యలో చనిపోయింది ఎవరంటే ఆదివాసీ. ఈ యుద్ధంలో నిరాశ్రయమైంది. పొట్ట చేత పెట్టుకుని తెలంగాణకి కొన్ని వేల గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం గుర్తుపోయే వల్ల వలస ఆదివాసీలు మనం అంటున్నాం. ఈరోజు వాళ్ళ హక్కుల కోసం కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ హక్కుల కోసం మనం పోరాడేటువంటి క్రమంలో ఆ రోజు వాటిని ఖండించినప్పటికి కూడా వీటిని కూడా మనం ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖండించాల్సిందే. ఖచ్చితంగా మన రౌండ్ టేబుల్ మీటింగ్ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ 2ని నిలిపివేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే చేసేది ఆపరేషన్ కగార్ బీజేపీ, కాంగ్రెస్ ఏం దానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా మేము లొంగిపోతామని ముందుకు వస్తే, లేదు ఎవరైనా వైద్యం కోసం వచ్చి పట్టుబడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయకుండా అది స్టేట్ పోలీస్ పరిధిలో అనుకుంటే స్టేట్ పోలీస్ తన యొక్క అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడకుండా వాళ్ళని కూడా కాపాడుకునేదని కూడా ఒకవేళ దేవజీ గారు కనుక ముందుకొస్తే కనుక ఆయన వచ్చినా కూడా చంపడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు, వేరే ఇంకో పేరుతో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చంపకుండా కూడా కాపాడుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు సరెండర్ కావడానికి సిద్ధం వచ్చినా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా బలి కొనొద్దు అనేటువంటి చెప్తున్నాం. ఇందులో కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించాలి. కోదండరామ్ గారి ద్వారా కూడా మనం మెసేజ్ వారికి పంపుదాం. ఆ రకంగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వామపక్ష పార్టీకి, ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.